ఇప్పుడు మీ రాజకీయ జీవితాన్ని మీ కొడుకులోనే చూసుకుంటారా? మీరు మీ రాజకీయ జీవితం ఇంకా అయిపోయిందా? నేను పూలే కమిటీ చైర్మన్ ఉన్నా. బీసీలకు ఏదో సేవ చేయాలి, బీసీలు రాజకీయంగా ఎదగాలని. ఓకే, బీసీలు నన్ను గౌరవిస్తారు, బీసీ అందరు కూడా గౌరవిస్తారు, ఎస్సీ మైనార్టీ బీసీలు అందరూ అన్ని కులాలు రాజకీయంగా ఎదగాలి అన్నది నా ఉద్దేశం. వాళ్ళు నాకేదో పొలిటికల్గా చేయాలి, అది చేయాలి, ఇది చేయాలని నాకు అవకాశం ఉన్నప్పుడు ఎప్పుడో చెప్పిన. ఎప్పుడైనా ఎమ్మెల్సీ ఏదో ఒకటి మటుకు కంపల్సరీ అవుతారా? 100%. అరే ఎవరినో చేసినా నా 15 ఏళ్ళ కిందనే పార్టీ ఇవ్వాలి కదా మీకు. అరే పార్టీ లేని పార్టీ అవసరమైతే పోటీ చేస్తారు అవసరం వచ్చినప్పుడు మీ ప్రయత్నంలో మీరు ఉంటారు. అరే అన్న, ఇప్పుడున్న టిఆర్ఎస్ వాళ్ళని తీసుకొని అవసరం అనుకుంటా. అంతే. ఇప్పుడున్న బీఆర్ఎస్ వాళ్ళుగా వాళ్ళని తీసుకొని ఆ టైంలో వస్తుంది. ఓకే, చూద్దాం ఏమైతే. అరే అంత నెక్స్ట్ 3 years అయితే మీ అబ్బాయి ఎమ్మెల్యే. నీకు ఒకటి రాసి పెట్టుకోగల, కేసీఆర్ గారు ఉన్నన్ని రోజులు బీఆర్ఎస్ ఉంటది. ఆ తర్వాత బీఆర్ఎస్ 3 ముక్కలు అయిపోతుంది. హరీష్ రావు అన్న ఒక పార్టీ పెట్టుకుంటాడు. కవితమ్మ ఆల్రెడీ జలవ్యారు, జనం బాట, జాగృతి ఆల్రెడీ ఉంది. ఆమెకు ఈ నెక్స్ట్ ఆమెకు కూడా హక్కు ఉంది అందులో, బీఆర్ఎస్ భవన్లా. రేపు పొద్దుగల హరీష్ అన్నకు హక్కు ఉంటుంది. ఆల్రెడీ మా ఉద్యమకారులకు మాది ఫస్ట్ హక్కు ఉన్నది. ఇక 5 మంది ఉంటాము దాని బిల్డింగ్. బీసీలకు కూడా హక్కు ఉంది. ఎందుకంటే బీసీ ఆయన మా కొండ లక్ష్మణ్ బాపూజీ ఆయన రోడ్డు పాలయ్యిండు. మా టిఆర్ఎస్ పార్టీకి, మా పార్టీకి ఇస్తే రోడ్డు పాలయ్యిండు. ఆయనకు మేము ఏం చేసినాం అన్నది కేటీఆర్కి తెలియదు. ఏం రాళ్ళు మోసినాడు ఆయన. ఈడ వచ్చి ఓయి రూమ్లు ఫస్ట్ వచ్చి ఏం చేసిండు, సర్వీస్ అపార్ట్మెంట్ పెట్టిండు. సర్వీస్ అపార్ట్మెంట్ అంటే ఏంది, ఓయి రూమ్లు, ఓయి కల్చర్ తెచ్చిండు. ఇంకేమి ఓ పెద్ద ఏదో నరుకుతుంటాడు. దమ్ము ఉంటే నాతో ఫేస్ టు ఫేస్ మాట్లాడమని చూస్తా.